నగరంలో క్లౌడ్ బర్స్ట్ అయింది. ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురిసింది. గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది. భీకర వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం వరకు వాతావరణం ఎండగా ఉన్నా సాయంత్రానికి దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం పడింది. కుంభవృష్టి వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దాదాపు గంటన్నర పాటు ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షం, మోకాళ్లలోతు వరద, కిలోమీటర్ల కొద్దీ క్యూకట్టిన వాహనాలు, భారీగా ట్రాఫిక్ జామ్తో నగరవాసులు నానా పాట్లు పడ్డారు. అత్యధికంగా జూబ్లీహిల్స్లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 8.9, బంజారాహిల్స్లో 7, ఖైరతాబాద్, అమీర్పేట్, మైత్రివనంలో 6 సెంటీమీటర్ల వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, టోలీచౌకీ, ఆసిఫ్ నగర్లో వర్షం బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షం దంచికొట్టింది. వర్షం మొదలైన కాసేపటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద చేరి చెరువులను తలపించాయి. వర్షానికి దేవరకొండ బస్తీ నీట మునిగింది. రోడ్ నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర వరద ఏరులై పారింది. రోడ్ నెంబర్ 3లో భారీ వృక్షం నేలకొరిగి రోడ్డుపై పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఎస్ఆర్ నగర్, కృష్ణానగర్, అమీర్పేట్లో వాన బీభత్సం సృష్టించింది. 3 ఏరియాలను వరద ముంచెత్తింది. రోడ్లు నీట మునిగాయి. డ్రైనేజీ పొంగి పొరలాయి. కృష్ణానగర్ను వరద చుట్టుముట్టింది. వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. హిమాయత్ నగర్లోనూ కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొరలాయి. అటు మాదాపూర్, పంచాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లోనూ వాన దంచి కొట్టింది. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి వరద చేరింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అమీర్పేట్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే రూట్, సోమాజిగూడ నుంచి రాజ్భవన్కు వెళ్లే రూట్లో వందలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. కోటి, బషీర్బాగ్, బాగ్లింగంపల్లి, నాంపల్లిలోనూ వర్షం దంచి కొట్టింది. సెక్రటేరియట్ దగ్గర భారీగా వరద చేరింది. నాగోల్, ఉప్పల్, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, మన్సూరాబాద్లో వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, మలక్పేట్, చంపాపేట్లోనూ వర్షం పడింది. వనస్థలిపురంలో కుండపోత వర్షానికి కాలనీలు మునిగాయి. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. అటు విజయవాడ వెళ్లే రూట్లో నేషనల్ హైవేపై వందలాది వాహనాలు రోడ్లపై క్యూ కట్టాయి. చింతకుంట దగ్గర ఓ కారు, 3 బైకులు మునిగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, బోయిన్పల్లితో పాటు తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. అటు ఓల్డ్ సిటీలో వర్షం దంచికొట్టింది. పాతబస్తీ, చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. శివార్లలోనూ కుంభవృష్టి వర్షం పడింది. మేడ్చల్ జిల్లా షామీర్పేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రలో భారీ వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, బండ్లగూడ, నార్సింగి, కోకాపేట్, గండిపేట్ ఏరియాల్లో వర్షం పడింది. ఇబ్రహీంపట్నంలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కొనసాగుతున్నాయి. ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. 26న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ నెల 25న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అవకాశం ఉందని, అది 26న వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో 25 నుంచి 27 వరకు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, సిద్దిపేట జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన
మోస్తరు వానలు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని ప్రకటించింది. ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. వరంగల్ నగరంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు నీట మునిగాయి. డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. హన్మకొండ, కాజీపేటలో మోస్తరు వర్షం కురిసింది. జనగామ జిల్లాలోనూ మోస్తరు వర్షం పడింది. సిద్దిపేట పట్టణంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. అక్కడక్కడా భారీగా వరద నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. 2,35,000 క్యూసెక్కుల నీళ్లొస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అవుట్ఫ్లో 2,54,995 క్యూసెక్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం వాటిల్లుతుండడం సరికాదని, వెంటనే ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం సూచించారు. ఇవాళ పలు శాఖలపై కీలక సమీక్ష చేసిన ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు సౌత్, నార్త్ తో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి రూట్ మ్యాప్ ఫైనల్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు సీఎం. సెక్రటేరియట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనల్ హైవే ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ టు శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై అధికారులతో డిస్కస్ చేశారు రేవంత్. ఇందుకోసం వీలైనంత త్వరగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లాల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందేలా చూడాలన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి ప్రతిపాదనలపై కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 5 ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. వీధి వ్యాపారాల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ అంశాలపై సూచనలు చేశారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు సీఎం. కోర్ అర్బన్ రీజియన్లో వీధుల ఆధునీకరణ, సుందరీకరణ చేపట్టాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల అప్గ్రేడ్ తో పాటు విచ్చలవిడిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను స్ట్రీమ్లైన్ చేసి రీలొకేట్ చేయాలన్నారు సీఎం. మంచినీరు, మురుగునీరుపై నిర్వహణ వేరువేరుగా ఉండాలని చెప్పారు. రేపు మేడారంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడారం అభివృద్ధి పనులను స్వయంగా సీఎం పరిశీలించనున్నారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా పనులు ఉండాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. కార్మికులకు లాభాల్లో 34% వాటా ఇస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వాటా ఇస్తున్నట్లు ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. దసరా పండుగ సందర్భంగా లాభాల్లో వాటా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో సింగరేణి కార్మికులకు లాభాల్లో మొత్తంగా 34% వాటా ఇస్తున్నట్లు తెలిపింది సర్కార్. కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి బొగ్గు గనులు దేశానికి వెలుగులు అందిస్తున్నాయన్నారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా గతేడాది నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇస్తున్నామన్నారు. గతేడాది కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 బోనస్ ఇస్తే ఈ ఏడాది 819 కోట్ల రూపాయలతో 30,000 మంది కార్మికులకు 5,500 బోనస్ ఇచ్చామన్నారు. 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి. సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నది. సింగరేణిని కాపాడింది కాకానే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూతపడుతున్న టైంలో కాకా ఆదుకున్నారని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి సింగరేణిని కాకా వెంకటస్వామి బతికించారన్నారు. సింగరేణి సంస్థను విస్తరించారన్నారు. మొదటిసారి గతేడాది నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం మొదలుపెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములు చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుంది అనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉంది. సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు పెంచుతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 41,000 రెగ్యులర్ ఉద్యోగులకు 1,95,610 రూపాయలు ఇస్తామన్నారు. 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 చొప్పున ఇస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనాంజా ప్రకటించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ 34% ద్వారా వచ్చేటువంటి నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబడటం జరుగుతూ ఉంది. తెలంగాణకు ఆత్మ లాంటి సింగరేణికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు నేతలు. వాటాలను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు సింగరేణి ఉద్యోగులు. సమ్మక్కసాగర్ బ్యారేజ్ నిర్మాణానికి ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ ఇచ్చిందన్నారు మంత్రులు. ప్రాజెక్టు కోసం ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం, పునరావాసం బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే సింగరేణి లాభాల్లో కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఇటలీ పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు మినిస్టర్స్. గోదావరి నదిపై సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ అంగీకరించినట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాయ్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన సీఎం విష్ణుదేవ్ సాయ్కి కృతజ్ఞతలు తెలిపారు. ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం, పునరావాసం పూర్తి బాధ్యత తీసుకోవడానికి తెలంగాణ అన్ని చర్యలు తీసుకుంటుందని ఛత్తీస్గఢ్కు వివరించామన్నారు. ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజ్ను నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టును సాకారం చేసుకునేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. నీటి అవసరాలను తీర్చడంతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత నల్గొండ, వరంగల్లో ఈ ప్రాజెక్టుతో లాభం చేకూరుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే సింగరేణి లాభాల బాట పట్టిందన్నారు మంత్రి వివేక్. వచ్చిన లాభాలను కార్మికులకు పంచుతున్నామని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ ఏడాది 5,500 రూపాయల బోనస్ ఇస్తున్నామని ప్రకటించారు. పేదల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు వివేక్. రాష్ట్ర ప్రభుత్వం 34% లాభాల బోనస్ సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి నిధులు పెడుతూ లాభాల బోనస్లో కార్మికులకు సంతోషపడేలాగా బోనస్ డిక్లేర్ చేయడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వము పనితీరు. ఒకవైపు కార్మికులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎప్పుడు కూడా లాభాల బోనస్ ఇవ్వలేదు.
కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఇచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 5,500 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇస్తున్నారు. హైదరాబాద్ షేక్పేట్ డివిజన్ లో పర్యటించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. తేజ కాలనీలో బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తల భేటీకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి వివేక్. తేజ కాలనీ సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. 40 లక్షల ఖర్చుతో తేజ కాలనీలో సీసీ రోడ్డు పనులు వారం రోజుల్లో మొదలవుతాయన్నారు. తర్వాత బల్కాపూర్ నాలాను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ గా తెలంగాణ దూసుకెళ్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సెక్రటేరియట్ లో ఇటలీకి చెందిన ప్రముఖ ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాంపోనెంట్ తయారీ, అవియానిక్స్, రాడార్ సెన్సార్ సిస్టమ్స్ సహా సంబంధిత ఏరోస్పేస్ ప్రొడక్ట్ తయారీకి రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్ర సంస్థలతో పాటు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అమెరికా వెళ్లే వారికి H-1B వీసా ఫీజుల పెంపు పెద్ద అడ్డంకి అన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ వాళ్లంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు పొన్నం. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహకరించాలన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు, ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన 100 మంది CEOలు బయట దేశాల్లో ఉన్నారు. వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర కార్పెట్ వేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని చేయాలని. రేపు ములుగు జిల్లా మేడారంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించనున్నారు. దీంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి సీతక్క. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు మంత్రి సీతక్క. ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఇప్పటికే షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు 172 కోట్లను చెల్లించిందన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉందని, ఫ్యాక్టరీ తెరిపించేందుకు యాజమాన్యం సహకరించాలని కోరారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. మన పెట్టుబడులు చెల్లించాలని చెప్పే ప్రభుత్వ పరంగా ఏ మేరకు మనం ఆర్థికంగా భారం వహించగలుగుతాం, మరి దాని ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూట్ ఇన్వెస్టర్ ఎవరైనా కనుగొనగలుగుతామా? చక్కెర కర్మాగారం పునఃప్రారంభం కావాలి, నడవాలి. మన ప్రధానంగా రైతుకు మనం ఆశించేది ఏంటి అని అంటే చక్కెర కర్మాగారం పునఃప్రారంభం కావాలి. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై ఢిల్లీలో రేపు జరగాల్సిన CWC భేటీ వాయిదా పడింది. ఈ నెల 25న సమావేశం నిర్వహించనున్నట్లు వాటర్ రిసోర్సెస్ శాఖ స్పష్టం చేసింది. That's all for now.